బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ ఈ ఒక్క పని చేయాల్సిందే. లేకపోతే ఇబ్బందులే. దేశంలో బ్యాంక్ అకౌంటు లేనివారంటూ ఎవరూ ఉండరు. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉంటారు. బ్యాంక్ అకౌంట్ లేనిది మీరు ఎలాంటి నగదు ట్రాన్సాక్షన్లు చేయలేరు. డీబీటీ పద్ధతిలో ప్రభుత్వాల నుంచి పథకాల సొమ్ము అందుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తప్పనిసరి ఓ పని చేయాల్సిందే. అది ఏంటంటే నామినీని యాడ్ చేయడం. ఇప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాకు నామినీని యాడ్ చేయకపోతే ఇప్పటికైనా సరే వెంటనే యాడ్ చేసుకోండి. దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న నామినీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే పూర్తి సమాచారం మీకు అందదు. కొత్త నిబంధనలు. నలుగురు వ్యక్తులను నామినీగా మీరు ఎంచుకోవచ్చు. గత ఏడాది నవంబర్ నుంచి కేంద్రం ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకురావడం జరిగింది. గతంలో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే నామినీగా పొందుపరిచే నిబంధన ఉండేది. కానీ ఇక నుంచి మీరు నలుగురు వ్యక్తులను నామినీగా చేర్చవచ్చు. ఎవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలనేది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. మీ లైఫ్ పార్ట్నర్కు 50%, పిల్లలకు 50% తరహాలో మీరే వాటా నిర్ణయించవచ్చు. ప్రయోజనాలు ఏంటంటే ఒకవేళ మీరు ప్రమాదవశాత్తు మరణిస్తే మీ నామినీ మీ అకౌంట్లోకి డబ్బులను తీసుకోవచ్చు. నామినీ యాడ్ చేస్తే కుటుంబ సభ్యులు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కోకుండా డబ్బులు తీసుకోవచ్చు. నామినీని యాడ్ చేయకపోవడం వల్ల బ్యాంక్ ఖాతాల్లో ఆన్ క్లైమ్డ్ డిపాజిట్లు పెరుగుతూ ఉంటాయి. దీన్ని తగ్గించేందుకు నలుగురు నామినీ నిబంధనను తీసుకొచ్చారు. నష్టాలేంటి? ఒకవేళ మీరు నామినీని యాడ్ చేయకపోతే అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ అకౌంట్లోకి డబ్బులను తీసుకోలేరు. దీనివల్ల కుటుంబ సభ్యులకు మీరు ఆర్థిక భరోసా కల్పించలేరు. మీరు అకౌంట్లో డబ్బులను క్లెయిమ్ చేయాలంటే కుటుంబ సభ్యులు కోర్టులు, బ్యాంకుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. అఫిడవిట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటూ అనేక డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుంది. మీ మరణానంతరం కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటారు. మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్కు నామినీను యాడ్ చేయాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బ్యాంక్ అకౌంట్లోకి మిగిలిపోయిన ఆన్ క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటిని క్లెయిమ్ చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా వాడని బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును విత్డ్రా చేసుకోవాలని సూచిస్తుంది. లేకపోతే అకౌంట్ను యాక్టివ్ చేసుకోవాలని సూచిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.